బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో మంత్రి సీతక్క కీలక కామెంట్ చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు ఏం బాగోలేదన్నారు. కేబినెట్ విస్తరణ తర్వాత ఆదిలాబాద్ బాధ్యతల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించి ఆ తర్వాత బాధ్యతల నుండి తప్పుకుంటాను అని సీతక్క చెప్పారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5 సభ్యులతో కమిటీ వేస్తానని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. ప్రభుత్వం పార్టీ సమన్వయం కోసం పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేయాలని మీనాక్షి నటరాజన్ నిర్ణయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో మంత్రి సీతక్క అయితే కీలకమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ గల కారణాలేంటి? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఉదయం నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ మీనాక్షి నటరాజన్తో అటు డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి నేతలు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు ఉదయం 11 గంటలకు అనుబంధ సంఘాలతో మీటింగ్ అయిన తర్వాత 2 గంటలకు ఆదిలాబాద్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశం చేశారు. అయితే ఇందులో భాగంగా ఆదిలాబాద్తో జరిగినటువంటి మీటింగ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో సీతక్క హాట్ కామెంట్ చేశారు. ఎంటైర్ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఉద్దేశించి ఎవరు కూడా సరిగ్గా పని చేయడం లేదు, ఇన్ఛార్జీలు ఎవరు కూడా బాధ్యత రహితంగా కూడా ప్రవర్తించలేదు, ఏ పని చెప్పినా సరే చేయడం లేదు, పైగా తన పైననే కంప్లైంట్స్ ఇస్తున్నారు అంటూ కూడా సీతక్క కామెంట్ చేశారు. కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తను తప్పుకుంటానని, ఇదే అంశాన్ని ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొస్తున్నానని, అదేవిధంగా తర్వాత కూడా సీఎం దగ్గరికి వెళ్ళి ఈ అంశం పైన చర్చిస్తాను, వీలైనంత త్వరగా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పదవి నుంచి కూడా నేను తప్పుకుంటా అంటూ హాట్ కామెంట్ చేశారు. వెంటనే దీనిపైన మీనాక్షి నటరాజన్ రెస్పాండ్ అవుతూ ఆదిలాబాద్కి సంబంధించినటువంటి నేతలందరితో కూడా చర్చించి అసలు ప్రధానంగా ఈ చర్చ రావడానికి గల కారణం సిర్పూర్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ సీతక్క తను ఫోన్ చేసినప్పుడు సీతక్క ఫోన్ ఎత్తలేదు అని చెప్పేసి డైరెక్ట్ మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ ఇచ్చారు. దీనిపైన తర్వాత సీతక్క ఈ విధంగా రెస్పాండ్ అవడం జరిగింది. అండ్ ఇన్ఛార్జ్ పైన కూడా మీనాక్షి నటరాజన్ సీరియస్ అయినటువంటి పరిస్థితి, చెప్పినటువంటి పని చేయాలి, ఇలా కంప్లైంట్ ఏదైనా ఉంటే నేరుగా తనతో వచ్చి మాట్లాడాలి, కానీ ఈ విధంగా కంప్లైంట్ చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక అన్ని సంబంధిత నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడారు, ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేశారు. కాసేపటి క్రితం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కూడా కీలక అంశాలను ప్రస్తావించారు. అదేవిధంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని 3 కేటగిరీల వైజ్గా కూడా డివైడ్ చేశారు. అందులో పార్టీ కోసం ఎవరైతే 10 ఏళ్లకు పైగా పనిచేశారో వాళ్ళంతా మొదటి కేటగిరీ, మొదటి ప్రియారిటీ అంటూ కూడా చెప్పారు. అండ్ ఎన్నికల కంటే ముందు పార్టీలో వేరే పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళను సెకండ్ కేటగిరీగా, అండ్ ఎన్నికలు అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళను 3వ కేటగిరీ కింద కూడా మీనాక్షి నటరాజన్ డివైడ్ చేశారు. ఎవరైతే పార్టీ కోసం పని చేశారో ఇన్నేళ్ల నుంచి వాళ్ళకి మాత్రమే పదవులు ఉంటాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ అన్ని ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అన్ని పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ కూడా కీలకమైనటువంటి అంశాలను కూడా దిశానిర్దేశం చేశారు. అండ్ మోరోవర్ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కేవలం 4 గోడల మధ్యలోనే మాట్లాడాలి. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేరుగా నన్ను వచ్చి కలవచ్చు, ఇన్ కేస్ నాతో ప్రాబ్లం ఉంటే కూడా సోనియా గాంధీ ఆ రాహుల్ గాంధీకి వెళ్ళి చెప్పొచ్చు, కానీ ఎవరు కూడా పార్టీ లైన్ దాటి బయట మాట్లాడొద్దు అంటూ కూడా చెప్పారు. ఇక కేబినెట్ విస్తరణ తర్వాత ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తప్పుకుంటాను అని చెప్పినటువంటి సీతక్క కామెంట్స్కి వెంటనే మీనాక్షి నటరాజన్ కూడా రియాక్ట్ అవుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 5 సభ్యులతో కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తానంటూ కూడా మీనాక్షి నటరాజన్ చెప్పారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పార్టీ సమన్వయం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. ఇక నిన్న ఈరోజు మొత్తం 4 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి నేతలతో సమావేశాలు అయితే ముగిశాయి. అటు మెదక్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ అండ్ పెద్దపల్లికి సంబంధించినటువంటి నేతలు, అలాగే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి నేతలందరితో కూడా మొత్తం మీటింగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక రేపు కేబినెట్ మీటింగ్ ఉంటుంది.
ఉంటుంది. ఎల్లుండి ఢిల్లీకి వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా నటరాజన్ అండ్ టీపీసీసీ చీఫ్. ప్రధానంగా రానున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తారు. తర్వాత మళ్ళీ ఈ నెల 10వ తారీఖు నుంచి మిగతా 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో మీటింగ్లు యథావిధిగా కొనసాగనున్నాయి. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.